కొమరవెల్లి మల్లన్న కళ్యాణం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. ముక్కోటి దేవతలు, పంచభూతాలు, వీరశైవ అర్చకుల వేదమంత్రాలు, భక్తకోటి జయ జయధ్వానాల మధ్య కొమరవెల్లి మల్లన్న బలిజ మేడలమ్మ గోళ్లకేతమ్మను వివాహమాడారు. మల్లన్న కళ్యాణానికి తోటబావి వద్ద ఉన్న కళ్యాణ మండపం వేదికైంది. స్వామివారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. మల్లన్న కళ్యాణానికి సుమారు 50,000 మంది హాజరైనట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టారు. మల్లన్న యొక్క కళ్యాణ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మరి ఇక్కడికి భక్తులు ఇచ్చేయడమే కాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ వారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మా చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడమే కాకుండా అంగరంగ వైభవంగా జరిగినటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి మరి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి మరి ఇప్పుడే అయ్యగారు చెప్పారు. మరి శివరూపంలో ఉన్నటువంటి మల్లన్న రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి మరి ఈరోజు దర్శించుకొని మనం ఏమైనా తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ తొలగిపోతాయి, మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి చాలా ప్రశాంతంగా కళ్యాణం జరగడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా అమ్మవార్లకు మేము మాట ఇచ్చినట్టుగా 2 కిలోలతోటి ఆల్రెడీ కిరీటాలకు ఆర్డర్ చేశాము. అది మనకు లాస్ట్ వరకు బ్రహ్మోత్సవాల వరకు కూడా కిరీటాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా పల్లకి పోయి ఏదైతే ఉందో అది కూడా ఉడెంతో ఉంది, దానికి కూడా వెండి తాపడం కూడా చేపించాలని చెప్పి ఆదేశించాము. కాబట్టి బ్రహ్మోత్సవాల సమయానికి అమ్మవారి కిరీటాలు ఆ వెండి తాపడంతో పల్లకి కూడా తయారయ్యే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో దీనిని కూడా ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి పెద్ద ఎత్తున మరి ఏదైతే మేము 6A టెంపుల్స్ అన్నీ కూడా మరి వాటికి ఒక ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా టెంపుల్స్ అభివృద్ధి అనేది, టెంపుల్ టూరిజం అనేది డెవలప్ చేయాలనే ఒక లక్ష్యంతో మరి అన్నింటికి కూడా DPR మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయమని చెప్పారు. ఇప్పటికే చాలా టెంపుల్స్కు చేశాము. అవి ఒక తుది దశకు రావాల్సి ఉంది. వచ్చినప్పుడు తప్పకుండా వాటిని కూడా ముందుకు తీసుకెళ్తాము. అదే పద్ధతిలో గొల్ల కుర్మలు పూజించేటువంటి కొమరవెల్లి మల్లన్న టెంపుల్ని కూడా పెద్ద స్థాయిలో ముందుకు తీసుకెళ్తాము. మరి రేపు జరగబోయే సమ్మక్క సారలమ్మ జాతర పండగ కూడా మరి మీరు చూశారు. కానీ విని ఎరగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ నిధులు శాంక్షన్ చేసి మరి గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారలమ్మకు ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ 100 సంవత్సరాలు నిలబడేటువంటి ఒక స్ట్రక్చర్ని ఈరోజు మేము అక్కడ కట్టిస్తూ ఉన్నాము. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి దేవుళ్లను, అదేవిధంగా పేదలను మరి ఏ విధంగా పరిపాలించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. విద్య, వైద్యం కూడా వారు ఒక ప్రత్యేక దృష్టి తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్కు కూడా ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాలని చెప్పి మరి ఫ్యూచర్ సిటీలో కూడా మనం చూసాము మొన్న. మరి కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణను రేసింగ్ తెలంగాణ నెంబర్ 1గా మరి 2047 $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ముందుకు పోతున్న శుభతరుణంలో ప్రజలందరి ఆశీర్వాదము, వాళ్ళతో పాటు మీ పత్రికా సోదరుల ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.